స్వయంగా శివుడే ఒక ఊరి ప్రజల దాహార్తి తీర్చడానికి ఒక చెరువునే తవ్వాడు. తర్వాత అదే చెరువులో లింగ రూపంలోకి మారి భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్. ఆదిలాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసెల్మ మల్లన్న ఆలయంలో శివుడే స్వయంగా వెలిచాడు. ఈ ఆలయానికి మల్లన్న ఆలయం అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇద్దరు దంపతులు వాళ్లకు సంతానం లేకపోయేసరికి అదే ఊరికి గొర్రెలు మేపుతూ వలస వచ్చిన బాలున్నైతే దత్తత తీసుకున్నారు. మల్లన్న అని నామకరణం చేశారు. ఒక సంవత్సరం వర్షాలు లేక త్రాగడానికి నీరు లేక ఊరి జనం ఇబ్బంది పడుతుంటే ఆ బాలుడు ఒక చెరువు తవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ దానికి ఊరి వాళ్ళు ఎవరు సహకరించరు. ఇక ఆ బాలుడు ఒక్కడే రాత్రంతా ఆ చెరువును త్రవ్వి తెల్లారేసరికి కనిపించకుండా అదే చెరువులో ఒక లింగం కనిపిస్తుంది. ఆ లింగం పైన దొప్ప లాంటిది ఏర్పడి ఉంటుంది. శివుడే ఆ అబ్బాయి రూపంలో వచ్చి రాత్రంతా చెరువుని తవ్వి ఆ మట్టిని గుల్లతో ఎత్తడం ద్వారా ఆ డొప్ప ఏర్పడిందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ఎక్కడ లేని విధంగా శివుడి ముందు 2 నందులు కనిపిస్తాయి. అలాగే 25 అడుగుల దూరంలో మరో పెద్ద నంది కనిపిస్తుంది. ఎంతో పురాతనమైన ఆలయంలో పురాతనమైన విగ్రహాలు చాలానే ఉన్నాయి. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి, మార్కండేయ స్వామి, వినాయకుడు చాలా విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి.